ఎప్పుడు నష్టపోరు అని కంటోన్మెంట్ సిఇఓ గారు మన ఎస్సిబి అధికార బృందాన్ని సన్మానించవలసిందిగా కోరుతున్నాము. ఎస్సిబి తరఫున ధన్యవాదాలు అందరికీ. మాజీ శాసనసభ్యులు సుభాష్ రెడ్డి గారు, మిత్రులు రాముడు, లగేష్, అందరికీ పేర్కొంది పుస్తకం. ఇంతమంది గణేష్ గారికి చాలా కూడా బంధంలో ఆయన చెప్పారు. నా గెలుపులో కూడా ఒక ప్రధాన పాత్ర పోషించింది. బయట వందల ఛానల్ ఉన్నా కూడా ఈ ప్రాంత ప్రజల సైకాలజీ ఏంటంటే నా ఎస్సిబి ఎప్పుడో పండుతుంది. లోకల్ అమెరికాలో ఏం జరిగింది, రష్యాలో ఏం జరిగింది అవన్నీ ఉంటాయి. కానీ చాలామందికి ఈ లోకల్ పీపుల్కి ఒక అడిక్ట్ అవుతారు. కంటోన్మెంట్ ఈ న్యూస్ అన్నీ కూడా దీన్నే కావాలి కాబట్టి ఇది చూసి మాత్రమే పడుకునే అలవాటు ఉంటుంది. రైట్కి పాయింట్లో ఉంటుంది. గణేష్ గారు చెప్పిన మాట ఏమంటే అంత ఈజీగా ఎవరి మీదనో డిపెండ్ అయ్యి ఏది పడితే అది సెన్సేషనల్గా వార్త చదివితే ఇది సక్సెస్ కాదు. దీని వెనుక అనేక రకాల బాధలు ఉంటాయి. లభించి ఇలాంటి ఛానల్ ఎదుర్కొనే బాధ్యతలో మాకు తెలుసు కాబట్టి ఎంత కమిట్మెంట్ ఉంటే ఎంత కష్టపడి పనిచేస్తే ఈ ప్రాంత ప్రజల ప్రేమను పొందిందో అర్థమైంది. కాబట్టి ఇక్కడి నుంచి మళ్ళీ మీరు చుట్టుపక్కల విస్తరించే ప్రయత్నం చేస్తూ సంతోషం. అప్పుడన్నా మలకాయి పార్లమెంట్ కూడా విస్తరించాలని చెప్పి మనసుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ రేపు చిన్న చిన్న కార్యక్రమాలకు లోకల్ ప్రజల సమస్యలు పెద్ద పెద్ద ఛానల్లో వచ్చే ఆస్కారం ఉండదు. కాబట్టి ఇక్కడ జరుగుతున్న సమస్యలన్నిటి పట్ల అవగాహన కావచ్చు, పరిష్కారమైనటువంటి విశ్వాసం కావచ్చు, ప్రజలకు ఉండే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీ ఇద్దరు ఇటునే కృషి చేసి పెద్దగా విస్తరించాలని చెప్పి కోరుకుంటూ మా రాముడు వచ్చినాకే ఉన్నాడు, మా మిత్రుడు మా రాములాంటి ఉన్నాడు, మా రామాది అంతే. మీకు అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తూ కానీ ఒక్కటి మాత్రం మర్చిపోకండి, ఎప్పుడు కూడా నిజాయితీ అనేది వాళ్ళు బతికిస్తారు. నిజాయితీ లేకపోతే వాళ్ళు బతకలేదు. అధర్మం, అన్యాయం, దుర్మార్గం తాత్కాలికంగా విజయం సాధించినట్టుగా కనపడుతుంది. తాత్కాలికంగా నీకు లాభం తెచ్చుకుంటూ ఉండొచ్చు, కానీ లాంగ్ రన్లో మాత్రం మళ్ళీ మనం కాపాడే ధర్మమే, మళ్ళీ కాపాడిన ప్రజలే, దానికి క్రెడిబిలిటీ చేయండి. తప్పకుండా ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారని చెప్పి మీ ఛానల్ ఎదుగుదలలో అందరూ మీకు సహకరిస్తారని చెప్పి మనం చేస్తాం. మా వంతు సహకారం తప్పకుండా అందిస్తామని చెప్పి మా
రణవీర్ దినేష్కి శుభాకాంక్షలు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు, సిఇఓ గారు, మా నాన్నమ్మ కంటోన్మెంట్ బోర్డ్ మెంబర్ కొంటూరు ఎంపీ గారికి, గవర్నర్ ఎమ్మెల్యే గారికి అండ్ మా నామినేటెడ్ మెంబర్ నర్మదా భానుక గారు, కొంత దీపిక గారు అండ్ ఇక్కడ వచ్చిన అందరూ కలిసి నా నమస్కారం అండి. ఎస్సీబీ ఛానల్ 5 years సెలబ్రేషన్ చాలా హ్యాపీనెస్ తోటి కూడిన ఇన్సిడెంట్. అంటే కరోనా ఫేజ్లో కరోనాలో వన్ ఆఫ్ ద గుడ్ థింగ్స్ మనకు అయిందంటే ఎస్సీబీ ఛానల్ మనకు కంటోన్మెంట్కి న్యూస్ కవరేజ్కి అదొక ఆఫ్ షూట్ లాగా వచ్చింది. ఈ గత 5 సంవత్సరాలు వాళ్ళ పడ్డ ఈవెంట్ని క్యాప్చర్ చేసి ఒక 40 స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్న ఒక ఏరియా నుండి ఒక 6 గంట బులెటిన్ నడిపించడం అనేది చాలా గొప్ప ఇది. ఎందుకంటే అంత న్యూస్ జనరేట్ అవుతున్నాం, బట్ వాళ్ళకి ఆ ఉన్న విజన్ ఆఫ్ ఇది ఏ ఈవెంట్ క్యాప్చర్ చేయగలిగింది. అండ్ ప్రతి ఎపిసోడ్ ఇస్ ఇంట్రెస్టింగ్ అండ్ వాళ్ళ ప్రతి ప్రజెంట్ చేసే విధానం కానీ అండ్ ఆ బ్యాలెన్స్ ఒపీనియన్ ఎటువైపు ఒక సైడ్ తీసుకోకుండా ఒక బ్యాలెన్స్గా వాళ్ళు ఈ 5 years సెలబ్రేషన్ కొరకు ఐ రియలీ కంగ్రాచులేట్ ద ఎంటైర్ టీమ్. రాజు గారు అండ్ ప్రవీణ్ గారు వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ రియలీ గ్రేట్ అండ్ ఐ కంగ్రాచులేట్ ద ఎంటైర్ టీమ్ ఫర్ ద సక్సెస్ అండ్ ఫ్యూచర్ కూడా చాలా బాగుండాలని థ్యాంక్ యూ. కమిట్మెంట్ తోటి చేయనందుకే వేరే వాళ్ళు విఫలయ్యారు. కమిట్మెంట్ తోటి దూరదృష్టితోటి సక్సెస్ వస్తుందని, సక్సెస్ మీద నమ్మకం ఉంటే ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తుందనడానికి అనేక మంది ఛానల్స్ వాళ్ళకి ఈ ఛానల్స్తో పాటు కంటోన్మెంట్ ఉన్న ఇతర ఏ రంగస్తులైనా కూడా వీళ్ళని ఆదర్శం తీసుకొని ముందుకు సాగాలి. ఎందుకంటే 1-2 రోజుల్లోనే ఏది కూడా రిజల్ట్స్ రాదు. ఇన్ని సంవత్సరాలు ప్రయాణం తర్వాతనే వీరి నైపుణ్యం వీరి గురించి అందరికీ అవగాహన పెరిగి సక్సెస్ అవుతుంది. కాబట్టి ఇంత చక్కటి సక్సెస్ కార్యక్రమంలో భాగస్వామ్యం అయినందుకు సంతోషిస్తూ నేను ఎమ్మెల్యే కావడానికి కూడా నా గురించి కూడా వారు అనేక మందికి కంటోన్మెంట్ వ్యాప్తంగా రోజు కవరేజ్ చేసి నేను మీడియా మిత్రులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. చాలామంది ఏం చేసినారంటే నేను చూస్తుంటే ఎంపీ సార్ నేను గమనిస్తుంటే ఏంటంటే వేరే వాళ్ళు న్యూస్ పంపించి నేను చేస్తాను, కానీ వీళ్ళిద్దరు అన్నదమ్ములు స్పాట్కి వచ్చేవాళ్ళు ప్రతిదీ వాళ్ళ కళ్ళతోటి చెవులతోటి వాళ్ళ వీడియోలో రికార్డు చేసుకొని అది ప్రచారం చేయడంతో సక్సెస్ అయ్యింది. ఎవరో ఏదో చెప్తే అక్కడ పంపిస్తే వస్తానే సక్సెస్ అయ్యేది కాదు. ఆ కమిట్మెంట్ ఈ రోజు కూడా రాజు గారిని ప్రవీణ్ గారిని చూశాను. ఏ ప్రోగ్రామ్ ఉన్నా కూడా వేరే వాళ్ళలాగా పంపించే రకం కాదు, వాళ్ళ దగ్గరుండి మాకన్నా ముందు చూసుకున్నందుకే సక్సెస్ అయింది. కాబట్టి మీరు కూడా 100% ఏ రంగంలో సక్సెస్ కావాలన్నా కూడా పూర్తి స్థాయిలో కమిట్మెంట్ చేస్తేనే సక్సెస్ అవుతారు. కాబట్టి మాట్లాడే అవకాశం ఎమ్మెల్యేగా ఇచ్చినందుకు రాజు గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.